ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో కల్వరీ మార్గం గ్లోరియస్ ప్రేయర్ టవర్ మన సికింద్రాబాద్లో నిర్వహించడం జరిగింది. ప్రియులారా, ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆ ప్రార్థనా కార్యాలయంలో మీ కొరకు ప్రార్థించడానికి దేవుని సేవకులమైన మేమున్నాం. స్థలం ఆమ్శ్రీ షమేరా అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, సికింద్రాబాద్ డిమార్ట్ వెనక భాగంలో. మీ కుటుంబాలతో రండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా ప్రార్థనా కార్యాలయాన్ని దర్శించండి. ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థించడానికి మేమున్నాం. గాడ్ బ్లెస్ యూ. విజయవాడ పట్టణ దేవుని ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, లయోలా కాలేజ్. మరి ఈ నెల ఆగస్ట్ 4వ తేదీ ఉదయం 9 గంటలకు. ఏ సమస్యలు మిమ్ములను కృంగదీస్తున్నాయి? వ్యాధి బాధలా? అప్పు సమస్యలా? ఉద్యోగం లేక? గర్భఫలం లేక? శాంతి సమాధానం లేక? చీకటి చేతబడి శక్తులతో పీడించబడుచున్నారా? అయితే తప్పక పాల్గొనండి. ప్రవక్త పాల్ పృథ్వీ గారు, సిస్టర్ సుజాతా పృథ్వీ గారు ప్రార్థించెదరు. మరింకెందుకు ఆలస్యం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు మీ జీవితాల్లో చెయ్యబోయే కార్యాల కొరకై తరలిరండి. అద్భుతాలు పొందుకొనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి బాగున్నారు కదా? అలాగే ప్రతి ఉదయం దేవుడు అనుగ్రహించే వాగ్దానాలు మరి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట, ఎంత చక్కటి వాగ్దానం ఈ రోజున ప్రభు మనకిస్తున్నారు. ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక మనకేమీ తక్కువ కాదని ప్రభు సెలవిస్తున్నారండి. ఈ మాటలు ఆ రోజున ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలతో మరి క్రొత్త తరంతో మోషే మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఈ అరణ్య యాత్రలో ఈ 40 సంవత్సరాలు మరి దేవుడు మనతో ఉండి ఎలా నడిచాడు అవన్నీ కూడా వివరిస్తూ, మరి ఇక ముందు కూడా దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇప్పటి వరకే కాదు, ఈ 40 సంవత్సరాలే కాదు, ఎప్పుడు కూడా మీకు దేవుడు తోడుగా ఉంటారు, మీకేమీ తక్కువ కాదు అని వారిని ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్న మాట ఈ మాట. అదే మాట దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు నీకు తోడుగా ఉంటానని నీకు భరోసా ఇచ్చినవారు, ఒకవేళ మరి నీకు అండగా ఉంటానని మాట ఇచ్చినవారు, నీకే సమస్య అనే రాని నేను నీకున్నాను అని చెప్పిన వారు ఈరోజు విడిచిపెట్టారేమో, ఒకవేళ వారందరూ కూడా వదిలేశారేమో. ఒకవేళ నీ భర్త కావచ్చు, అలాగే నీ స్నేహితులు కావచ్చు, నీ తోబుట్టువులు కావచ్చు, ఒకవేళ నీ బంధువులు కావచ్చు, వారందరూ విడిచిపెట్టినప్పుడు ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, కృంగిపోయి ఉన్నావు. ఏమనంటే, ఒకప్పుడు నాకు తోడుగా ఉన్నారు కదా వాళ్ళు, ఈరోజు నాకు ఎవ్వరూ తోడు లేరు, మరి నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించుకోవాలి? తోడుగా ఉన్న భర్తే నన్ను విడిచిపెట్టాడు, నాకు తోడుగా ఉన్న భర్తే చనిపోయి ఉన్నాడు, నేను ఒంటరి వ్యక్తిని, నాకెవరూ తోడు లేరు. నా భవిష్యత్తు ఏంటి? నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? వారిని ఎలా చదివించుకోవాలి? వారిని ఎలా పోషించాలి? వారికి ఎలా వివాహాలు జరిగించాలి అని అనుకుంటూ బాధపడుతూ కురిగిపోయి ఉన్నావేమో. అలాగే నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎవ్వరు నీకు తోడు లేకపోవడాన్ని బట్టి ఈరోజు నాకు కృంగిపోయి ఉన్నావా?
నీతో ప్రభు మాట్లాడుతున్నారు. నాకేం భవిష్యత్తు లేదండి, నాకు ముందు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదండి, అందరూ నన్ను వదిలేశారు, నేను ఒంటరైపోయాను అని కృంగిపోతున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీకేమీ తక్కువ కాదు అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడై ఉంటే మనకేం తక్కువ అవుతుంది చెప్పండి. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించారు కదా. ఏ ఒక్కరోజు కూడా వారికి ఏది తక్కువ కానివ్వలేదు దేవుడు. ప్రియదేవుని బిడ్డ, అదే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు అండగా ఉన్నాడు. ఆయన నిన్ను కన్న తండ్రి అండి. నీ భర్త విడిచిపెట్టచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టచ్చు, కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ నీ దేవుడు నీకు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నీకు అండై ఉన్నాడు. ఆయన నీకేది తక్కువ చేయి. ఒకవేళ నీ భర్త నీకు అడిగింది నీకు ఇవ్వలేకపోవచ్చు, ఒకవేళ భార్య నీకున్నప్పుడు అన్నీ అడిగింది ఇవ్వలేకపోవచ్చు, ఒకవేళ నీ తల్లి తండ్రి నువ్వు అడిగింది ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ దేవుడు నీకేది తక్కువ చేయనని మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తిమంతుడు, నీ దేవుడు గొప్ప దేవుడు. నీకేది కావలసినా ఆయన సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, అరణ్య యాత్రలో మాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు కదా. మాకు మాంసం తినాలనిపిస్తుంది అన్నప్పుడు వారికి పూరీలను పంపించాడు. వారికి ఏది తక్కువ చేశాడు? ఏది తక్కువ చేయలేదు కదా. అదే దేవుడు ఈరోజు నీతో కూడా నడుస్తున్నాడు. నీవెన్నంటే ఉంటాడు ఆయన. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు నాన్న, సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటే నీకు ఏది తక్కువ కాదు. ఏ సమయంలో ఏది కావాలో, నీకేది కావాలో, నీ పిల్లలకి ఏది కావాలో, నీ భర్తకి ఏది కావాలో, నీ కుటుంబానికి ఏది కావాలో, ఉద్యోగాల్లో ఏది కావాలో, నీ బిడ్డల వివాహాల విషయంలో ఎవరు నిర్ణయించాలో అన్నీ కూడా మరి దేవుడు నీకు అన్నీ అనుగ్రహించే నడిపించే దేవుడు అన్నాడు. ఆయనకి ఏది తక్కువ చేయడు కదా. ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నీకు తోడుగా ఉన్నాడని నమ్ము. ఆయన నేను వదిలేదని నమ్ము. ఆయనకు తోడే ఉన్నాడు. నీకు ఏది తక్కువ కాకుండా నీకు సమస్తమును అనుగ్రహిస్తాడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నీకు ఏది తక్కువ కానివాడు. కనుక ధైర్యంగా ఉంటావా? యేసయ్య మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? నువ్వు ధైర్యం తెచ్చుకున్నట్లయితే దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా అందరం కలిసి? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావయ్యా. అవునయ్యా, నీవు మాకు తోడై ఉన్నావు, మేము నమ్ముతున్నాం ప్రభా. మాకు నువ్వేది తక్కువ చేయని గొప్ప దేవుడుగా మాకు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి అయ్యా. వారు నమ్మిన వారు, వారికి తోడుగా ఉంటారన్నవారు అందరూ విడిచిపెట్టినప్పుడు ఒంటరైపోయిన స్థితిలో కృంగిపోయి భవిష్యత్తు కానరాక అయ్యా, వారి జీవితంలో నాయనా వారు ఎటువైపు వారి మార్గం వెళ్తుందో తెలుసుకోలేక ప్రభా అయ్యా, ఇదిగో తండ్రి, అస్తవ్యస్తమైపోయిన పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితులు నీ బిడ్డలు ఉన్నారేమో, వారందరినీ దర్శించయ్యా. అయ్యా, అందరూ విడిచినాను, విడిచే దేవుడు కాదు అయ్యా. ఇదిగో తండ్రి, ఎల్లకాలం మాకు తోడుగా ఉండే దేవుడు నాయన, నీకే స్తోత్రాలు అయ్యా. నీకు తోడుగా ఉంటాను అని మాట ఇచ్చావు, నీకేది తక్కువ కాదు అని చెప్పావు ప్రభా, నీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో వారి జీవితాలు ఏది తక్కువ కాకుండా సమృద్ధి దయచేయండి. వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా అయ్యా, ఇదిగో వ్యాపార రీత్యా, ఉద్యోగాల్లో అయ్యా, చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, సేవా రంగంలో అయ్యా, అన్ని రకాల ప్రభా నీ బిడ్డలకి ఏదేది కావాలో ఆరోగ్యపరంగా అన్నీ కూడా సమస్తమును సమృద్ధిగా మీరు అనుగ్రహించుదురుగాక తండ్రి. మీరు సమృద్ధిగా ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిండుగా బ్లెస్ చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.